ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, అండ్ కమోడిటీస్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చెప్పండి, మీరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చాక స్టాక్ అనాలిసిస్ నేర్చుకుంటారు, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటారు, సైకాలజీ నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుందని అనుకునే లోపే సడన్ గా మార్కెట్ పడుతుంది. ఎందుకంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అంటారు. తర్వాత మార్కెట్ పెరుగుతుంది ఎందుకంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను తగ్గించారు, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను తగ్గించారు అంటారు. ఇలా సిపిఐ ఇన్ఫ్లేషన్ అని, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారు, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారు, వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు. వీటికి పేర్లు ఉంటాయి కదా, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అండ్ వీటికి అడిషన్ గా సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, అండ్ ఈవెన్ ఈ వర్డ్స్ కూడా వింటుంటారా. హాకిష్ గా స్టేట్మెంట్స్ చేశారు, డవిష్ గా స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఓపీఈసీ మీటింగ్ జరుగుతుంది, ఓపీఈసీ ప్లస్ మీటింగ్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది, జీడిపి డేటా వస్తుంది, హోమ్ సేల్స్ డేటా, ఐఐపి డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్, ఐఎస్ఎం సర్వీస్ డేటా. ఇలా ఇన్ని ఈవెంట్స్ అండ్ ఇన్ని టాపిక్స్ ని కవర్ చేస్తూ ఉన్న డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో లేదు. ఇన్ఫాక్ట్ మన ఛానల్లోనే కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఛానల్స్ లో ఎక్కడ కూడా ఇది మీకు కనిపించదు. బికాస్ ఇలాంటి వీడియోస్ కి వ్యూస్ పెద్దగా రావు. బట్ మనం డైలీ రెగ్యులర్ న్యూస్ వీడియోస్ లో స్టార్టింగ్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్న డేటాలో వీటిని రెగ్యులర్ గా మనం కవర్ చేస్తూనే వచ్చాం. అయినా సరే కొత్తగా వచ్చిన బిగినర్స్ కి ఏ వీడియోలో మనం ఇది డిస్కస్ చేసుకున్నామో తెలియక వీటి గురించి వింటున్న ప్రతిసారి వీటి గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. కాబట్టి వీటన్నిటిని వివరిస్తున్న పూర్తి వీడియోని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, కొంత లెంతీగానే ఉంటుంది. లెంత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి కింద టైం ని స్పీడ్ చేయొద్దు. మీన్స్ స్కిప్ చేయాలని చూడొద్దు, స్పీడ్ గా వీడియో వినాలని చూడొద్దు. అండ్ ఇన్ఫాక్ట్ వేరొకరితో మాట్లాడుతూ ఏదో ఒక పని చేస్తూ కూడా ఈ వీడియోని చూడొద్దు. ఇఫ్ ఈ పాయింట్ లో మీకు నిజంగా ఫ్రీ టైం లేకపోతే ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేసి సేవ్ చేసి ఉంచుకొని మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా చూడండి. బికాస్ ఈ వీడియోలో నేను మీతో కన్వే చేయాలనుకుంటున్నది స్ట్రాటజీయో, కాన్సెప్టో, లేకపోతే ఏదో ఫార్ములానో కాదు. మన డొమెస్టిక్ గా మీన్స్ ఇండియా పరంగాను, ఇంటర్నేషనల్ గా ఉంటున్న మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న ఎకానమీని మీకు సింపుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలానే వర్క్ చేశాను. మొత్తంని ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఏ విధంగా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని వర్క్ చేశాను. కాబట్టి మీరు కూడా అంతే కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నారంటే ఇక ఎప్పుడు కూడా ఇవాళ మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యాయి, ఇవాళ మార్కెట్స్ ఎందుకు పెరిగాయి, నెక్స్ట్ అప్ కమింగ్ డేస్ లో మెటల్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్ ని మనం బులిష్ గా చూడాలా, బేరిష్ గా చూడాలా, డిపెండింగ్ అపాన్ గ్లోబల్ ఎకనామిక్ యాక్టివిటీ, వీటన్నిటి గురించి మీకు ఒక అవగాహన డెవలప్ అవుతుంది. సో స్ట్రాంగ్లీ రికమెండ్ ఒక బుక్ అండ్ పెన్ తీసుకోండి. చెప్తున్న వాటిని మీకు అర్థమయ్యే విధానంలో డయాగ్రామ్ గా కానీ లేకపోతే త్రూ యువర్ హ్యాండ్ రైటింగ్ అయినా రిప్రజెంట్ చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మోస్ట్లీ వీడియోలో కవర్ చేస్తున్న టోటల్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా నేను మీకు ఒక పీడిఎఫ్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా అవసరం మీకు ఉండకూడదు. ఈ మొత్తం కాన్సెప్ట్స్ ని మీరు విన్న తర్వాత మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా ఉండదు. నోట్స్ మీ అంతటిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఒక రిఫరెన్స్ లా ఉండాలి. కాబట్టి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసి నేను మీకు ఫస్ట్ కామెంట్ లో ఉంచడానికి చూస్తాను. సో కామెంట్స్ లో గమనించండి, అక్కడ ఒక లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్. అంటే అది ఆల్రెడీ మీకు నేను టెలిగ్రామ్ లో అప్లోడ్ చేసినట్టు. ఓకే, మన వీడియోలోకి వెళ్దామా? మరి వెళ్లే ముందు రెగ్యులర్ గా నేను మీతో చెప్తూ వచ్చేదే అండ్ ఉన్న ఈ అన్ని టాపిక్స్ ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కాకపోయినా చూస్తున్న ఏ పాయింట్ లో అయినా అరే బాగుంది కదా వీడియో, వీళ్ళు మన కోసం ఎఫర్ట్స్ పెడుతున్నారు అనిపించినప్పుడైనా వీడియోని లైక్ చేశారంటే ఈ వీడియో యూస్ఫుల్ అని ఇంకొక 4 పీపుల్ కి ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. మన వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మొత్తం ఎకానమీని ప్రెసెంట్ రూల్ చేస్తున్నది ఏంటి? ఇన్ఫ్లేషన్. ఎక్కడ చూసినా ఇన్ఫ్లేషన్ వింటున్నారా? ఇన్ఫ్లేషన్ కారణంగా సెంట్రల్ బ్యాంక్స్ లైక్ యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ కానీ, ఇండియాలో ఆర్బీఐ వాళ్ళు కానీ వడ్డీ రేట్లు పెంచుతున్నారు. దాని కారణంగా ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, రెసెషన్ వస్తుంది, ఐటీ వాళ్ళు జాబ్స్ ని కోల్పోతారు, బయట రియల్ ఎస్టేట్ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ మనం వింటూ వస్తున్నాం. అన్నిటికీ బేసిక్ ఆరిజిన్ ఇన్ఫ్లేషన్ లో ఉంది. సో ఫస్ట్ అసలు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక్కటే నేను కొంత ఎక్కువ టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఈ ఒక్క టాపిక్ మీకు క్లియర్ గా అర్థమైందంటే మీకు ఎందుకు ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు, ఎందుకు తగ్గిస్తారు, ఇదంతా ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ పెరగడం కారణంగా ఎకానమీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, తద్వారా ఎటువంటి ఇంపాక్ట్ ఎకానమీ పైన, స్టాక్ మార్కెట్స్ పైన ఉంటుంది, అండ్ ఈవెన్ మెటల్స్ పైన, కమోడిటీస్ పైన ఉంటుంది అన్నది మీరు ఈ ఒక్క కాన్సెప్ట్ దగ్గర అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి కొంత టైం తీసుకుంటాను. మీరు కూడా జాగ్రత్తగా, ఓపిక్ గా, పేషెన్స్ తో ఉండడానికి, వినడానికి ప్రయత్నించండి. సో ఇన్ఫ్లేషన్ తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. మీనింగ్ మన ఎకానమీలో ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయనేది మనకి ఇన్ఫ్లేషన్ చెప్తుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందంటే ధరలు పెరుగుతున్నాయి, ఎకానమీలో ఉన్న ధరలు పెరుగుతున్నాయి. అది మనం తినే తిండి దగ్గర నుంచి మనం వేసుకునే బట్టలు, వాడే మెటల్స్ అండ్ మన చుట్టుపక్కల ఉన్న ప్రతిదానికి ఒక ధర ఉంటుంది కదా, ఆ ధర పెరుగుతున్నట్టు. ఇన్ఫ్లేషన్ ఎంత వేగంగా పెరుగుతుంటే
అంత వేగంగా ధరలు పెరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మన ఎకానమీలో కానీ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ లో మనం వినేది 2 టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్. ఒకటి సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇంకొకటి డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో సిపిఐ డబ్ల్యూపిఐ వీటి గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక క్వశ్చన్. ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఏది ఎక్కువగా గమనిస్తారు? సిపిఐ ఎక్కువగా గమనిస్తారా, డబ్ల్యూపిఐ ఎక్కువగా గమనిస్తారా? ఒక్కసారి వీడియోని పాస్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ థింక్ మీరంతా కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ నే గమనిస్తారు అని చెప్తూ ఉంటారు, సిపిఐ అని. బట్ ఫ్రెండ్స్ 2014 కంటే ముందు ఆ పాయింట్ లో కేవలం డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ నే కన్సిడరేషన్ లోకి తీసుకునేవాళ్ళు. డబ్ల్యూపిఐ అంటే ఏమనుకున్నావు? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది కూడా 2 months డీటెయిల్ గా మనకు అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ని గమనించండి. గూడ్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో అక్కడి నుంచి హోల్సేలర్ కదా ముందు వెళ్తాయి, మనకు రావు కదా, రీటైలర్ కి రావు కదా. సో ప్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి హోల్సేలర్ కి వెళ్ళుంటాయా, అక్కడ ఒక ప్రైస్ ఉంటుంది కదా. సో అది ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో ప్రైస్ పెరిగింది అనుకోండి, మీన్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతున్నట్టు. సో రీటైల్ సెగ్మెంట్ లో కాదు, హోల్సేల్ లోనే ధరలు పెరుగుతూ ఉంటే, హోల్సేలర్ కూడా డబ్బులు పెట్టే కొంటాడు కదా తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ ధరలు పెరుగుతూ ఉంటే డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంది. మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో ఏ ధరలు పెరుగుతుంటే చూస్తుంటారు? ఆల్మోస్ట్ 697 ప్రొడక్ట్ ప్రైసెస్ ని ట్రాక్ చేస్తారు. ఇది మోస్ట్లీ 3 కేటగిరీస్ లో డివైడ్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో తయారయ్యే ప్రొడక్ట్స్ ఉంటాయా, అవి. ప్రైమరీ ఆర్టికల్స్ అండ్ మనం తినే ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయా, ఫుడ్ ఉంటుందా అది. అండ్ ఫ్యూయల్ అండ్ పవర్. ఈ మూడింటిని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. కానీ 2014 తర్వాత నుంచి లైక్ ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ గారు ఉన్నప్పుడు డబ్ల్యూపిఐ లో సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ కవర్ అవ్వట్లేదు. సర్వీసెస్ కారణంగా వాటి ప్రైసెస్ ఒక ఇన్ఫ్లేషన్ కవర్ అవ్వట్లేదు కాబట్టి డబ్ల్యూపిఐ అంత సరికాదని సిపిఐ ఇన్ఫ్లేషన్ లోకి షిఫ్ట్ అయ్యారు. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో సిపిఐ డేటా రిలీజ్ అవుతుందంటే మాత్రం అలర్ట్ గా ఉండాలి. నేను మీకు వీడియోస్ లో చెప్తుంటాను, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని. ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంటే మాత్రం నేను జాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు. ఇది ఎందుకో కూడా ఇప్పుడు మీకు తెలుస్తుంది. కేవలం మనం ఎందుకని యుఎస్ నే ఫోకస్ చేస్తున్నాం, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటాని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఇప్పుడు కొంత టైం తర్వాత అర్థమవుతుంది. బట్ ఓవరాల్ గా ఒక కంట్రీకి సంబంధించి సిపిఐ డేటా అప్డేట్ అవుతూ ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సో సిపిఐ అంటే ఏంటి? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. గూడ్స్ ఒక దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి, ఇమేజ్ లో చూపిస్తున్నట్టు గూడ్స్ ఒక దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రొడ్యూస్ అయిన వస్తువుల్ని హోల్సేలర్ కొనుక్కుంటాడు. ఆ మధ్యలో కానీ ప్రైజులు పెరిగిపోతున్నాయి అనుకోండి, మంత్లీ డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. అక్కడ బానే ఉంది. హోల్సేలర్ దగ్గర నుంచి కొనుక్కున్న రీటైలర్ మనకు అమ్ముతాడు కదా, అక్కడ కానీ ప్రైజులు పెరుగుతున్నాయి అనుకోండి, దెన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మీకు సింప్లిఫైడ్ గా చెప్పాలని చూస్తున్నాను. రీటైలర్ లెవెల్లో మీన్స్ మన లెవెల్లో ధరలు పెరుగుతూ ఉంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టు. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ ని కూడా 2 వేరియంట్స్ లో చూస్తుంటాం. మీరు స్టాక్ మార్కెట్ లో హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అని, కోర్ ఇన్ఫ్లేషన్ అని వింటుంటారా? మరి అవేంటి? సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే మనం కొనుక్కునే వస్తువులు ఆర్ సర్వీసెస్ ఆర్ ఫుడ్, పవర్, ఫ్యూయల్ వీటి ప్రైజులు పెరుగుతూ ఉండడం. మళ్ళీ హెడ్ లైన్, కోర్ ఏంటి? హెడ్ లైన్ అంటే నార్మల్ సిపిఐ, అన్ని ఉంటాయి దాంట్లో, అంటే ప్రతి ఒక్కటి ఇంక్లూడెడ్ అనమాట. ఇది లేదు ఉండదని కాదు, ప్రతి ఒక్క ప్రైజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక స్మాల్ లాజిక్ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. మనం నిఫ్టీ 50లో ఎలా అయితే రిలయన్స్ కి ఎక్కువ వెయిటేజ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువ వెయిటేజ్ అలా ఇస్తుంటామో, ఇన్ఫ్లేషన్ లో కూడా కొన్నిటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మీరే చెప్పండి, మనం నెల తినే తిండికి ఎక్కువ ఖర్చు పెడతామా, షేవింగ్ క్రీమ్ కి, లేకపోతే లిప్ బామ్ కి, లేకపోతే ఏదైనా క్రీమ్ కి ఎక్కువ ఖర్చు పెడతామా? తినే తిండికే కదా, రైస్ కే కదా ఎక్కువ స్పెండింగ్ వెళ్తూ ఉంటుంది. బికాస్ 2 నుంచి 3 పూట్ల మనం అదే వాడతాం, నెలంతా వాడతాం, ఎప్పుడు తినకుండా ఉండం. కానీ ఇవి వాడచ్చు, వాడకపోవచ్చు. సో వెయిటేజ్ ఎక్కువ దేనికి ఉండాలి? ఇన్ఫ్లేషన్ ని క్యాల్కులేట్ చేయాలంటే ఫుడ్ కు ఉండాలా, షేవింగ్ క్రీమ్ కు ఉండాలా? ఆబ్వియస్ గా ఫుడ్ కే ఉండాలి. సో మనం వేటికైతే ఎక్కువగా ఖర్చు పెడతామో, ఫుడ్ కి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం, ఫ్యూయల్ కి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం, వాటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కంపేర్ విత్ మనం తక్కువ ఖర్చు పెట్టే వాటికి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ లో మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కంబైన్ గా కవర్ అయిపోతుంది. కానీ కోర్ ఇన్ఫ్లేషన్ డేటాలో ఫుడ్ అండ్ ఫ్యూయల్ కవర్ కాదు. బాగా గుర్తుంచుకోవాలి. హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ లో అన్ని కవర్ అవుతాయి. మనం తినే తిండి దగ్గర నుంచి వాడే పెట్రోల్ కానీ మిగిలిన అన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్ దగ్గర నుంచి అన్ని మనం కొనుక్కుంటున్న ధరలు అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరుగుతుందంటే హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతున్నట్టు. అదే నార్మల్ సిపిఐ అంటూ ఉంటాం కూడా. ఇండియా సిపిఐ డేటా అని కొట్టారనుకోండి, మీకు ఒక డేటా వస్తుంది కదా, ప్రెసెంట్ ఐ థింక్ 5.89 ఉంది. అదే మన హెడ్ లైన్ కూడా. ఇండియా సిపిఐ డేటా అన్న, హెడ్ లైన్ సిపిఐ డేటా అన్న రెండు ఒకటే. కోర్ అనగానే ఏంటంటే కోర్
అంటే ఎంటైర్ అన్ని గమనిస్తున్నాం కదా, ఫుడ్, ఫ్యూయల్, మనం వేసుకున్న బట్టలు మొత్తం అన్ని దాంట్లోంచి ఫుడ్ అండ్ ఫ్యూయల్ తీసేస్తారు. ఫుడ్ అండ్ ఫ్యూయల్ లో పెరుగుతున్న ధరల్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకపోతే, ఆ మిగిలిన ప్రైజులనే కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, మిగిలిన ప్రైజులు పెరుగుతుండడానే కన్సిడరేషన్ లోకి తీసుకుంటే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ డేటా అంటారు. ఎందుకని ఫుడ్ అండ్ ఫ్యూయల్ ని పక్కకు తీసి హెడ్ లైన్ లోంచి కోర్ ఇన్ఫ్లేషన్ ని చూడాల్సి వస్తుంది? బికాస్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ చాలా వోల్టైల్ గా ఉంటాయి. మీరే చెప్పండి, టొమాటో ఒక పాయింట్ లో 20 ఉంటుంది, నెక్స్ట్ డే వెళ్తే 25 అంటారు, నెక్స్ట్ డే వెళ్తే 50 అంటారు, 60 అంటారు, 70 కూడా అంటారు, 100 కూడా అంటారు. ఆ 100 నుంచి సడన్ గా కూడా పడిపోతుంది. బికాస్ ప్రొడక్షన్ అండ్ సప్లై డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, వర్షాలు ఎక్కువ పడడం వల్ల, పడకపోవడం వల్ల, కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని రీజియన్స్ లో ఉన్న స్ట్రైక్ వల్ల వాటి ప్రైజెస్ అమాంతం పెరుగుతాయి, అమాంతం తగ్గుతుంటాయి. కాబట్టి ఫుడ్ ని, ఫ్యూయల్ ని పక్కకు తీసి చూసే ఇన్ఫ్లేషన్ డేటాని, మీన్స్ ఆ మిగిలిన ప్రొడక్ట్స్ కి మాత్రమే పెరుగుతున్న ప్రైస్ ని చూసామంటే అది కోర్ ఇన్ఫ్లేషన్ డేటా. మనం ఏది గమనించాలి? డెవలప్డ్ కంట్రీస్ లో కోర్ ఇన్ఫ్లేషన్ డేటా చూస్తే సరిపోతుంది. ఫుడ్ అండ్ ఫ్యూయల్ ని అక్కడ పట్టించుకోవాల్సిన నీడ్ లేదు. బట్ డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియాలో ఓన్లీ కోర్ ఇన్ఫ్లేషన్ డేటాను చూసి మనం ఆ దేశానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ అసెస్మెంట్ చేయలేం. బికాస్ మనం ఎక్కువ స్పెండింగ్ అనేది ఫుడ్ అండ్ ఫ్యూయల్ పైకే వెళ్తూ ఉంటుంది కాబట్టి, అండ్ ఇక్కడ వాటి వెయిటేజ్ కూడా ఎక్కువ కాబట్టి మనం హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ ని ఇండియాలో గమనిస్తాం. బట్ యుఎస్ కి వచ్చేసరికి కోర్ ఇన్ఫ్లేషన్ డేటా మోస్ట్ ఇంపార్టెంట్, హెడ్ లైన్ కంటే కోర్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెవలపింగ్ నేషన్స్ వేరు, ఇన్ఫ్లేషన్ పరంగా చూడాల్సిన వ్యూ, డెవలప్డ్ నేషన్స్ వేరు. ఈ రెండిట్లోనూ హెడ్ లైన్ అండ్ కోర్ చూడడం తప్పులేదు. బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ మనం డెవలపింగ్ ఎకానమీస్ లో అయితే, లైక్ ఇండియా లాంటి కంట్రీస్ లో అయితే హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించిన పెరుగుతున్న ధరల్ని చూసుకోవాల్సి ఉంటుంది. డెవలప్డ్ నేషన్స్ లైక్ యుఎస్ఏ, ఇతర కంట్రీస్ లైక్ జపాన్, వీటి పరంగా అయితే మనం కేవలం కోర్ ఇన్ఫ్లేషన్ డేటా చూసినా సరిపోతుంది. ఇది మోస్ట్లీ ఇన్ఫ్లేషన్ డేటా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఉంటుంది. ఈ నెల ధరలు పెరిగాయంటే మరి ఏ నెలతో కంపేర్ చేస్తే పెరిగాయి? లాస్ట్ నెలతో అయినా ఎండాలి, లాస్ట్ ఇయర్ సేమ్ నెలతో అయినా ఎండాలి. కానీ ఈ ప్రొడక్ట్ ప్రైసెస్ అన్ని రీసెంట్ నెలలతో కంపేర్ చేస్తాం. మనం లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో ఉన్న ధరలతో కంపేర్ చేయం. సో అలా చూసుకుంటే లాస్ట్ నెలతో కంపేర్ చేస్తే ఈ నెల కానీ ఇన్ఫ్లేషన్ డేటా పెరిగిందంటే చివరి నెలలో మనం ఖర్చు పెట్టిన డబ్బుల కంటే ఈ నెల మనం ఖర్చు పెడుతున్న డబ్బులు పెరుగుతున్నట్లే. సరే, అంతా బానే ఉంది. ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ కి ఒక టార్గెట్ అనుకుంటారు. ఆర్బీఐ వాళ్ళు 4 + or -2 మీన్స్ 4 + 2 హైయెస్ట్ 6 అయినా ఉండాలి, ఆర్ 4 - 2 లోయెస్ట్ 2 అయినా ఉండాలి. సో 2 కంటే తగ్గకూడదు, 6 కంటే పెరగకూడదు. చాలా టైం బ్యాక్ నుంచి మీకు ఇమేజ్ లో చూస్తే అర్థమవుతుంది. చాలా టైం బ్యాక్ ఆర్బీఐ అనుకున్న బ్యాండ్ కంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. రీసెంట్ టైమ్స్ లో తగ్గింది. రీసెంట్ డిసెంబర్ ఇన్ఫ్లేషన్ డేటా 5.9 గా ఉంది. లాస్ట్ 11 months కంటిన్యూస్ గా 6 అబోవ్ దగ్గరగా ఉంటున్నది. 6 బిలో వస్తున్నది. ఆర్బీఐ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బికాస్ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ లేదు. ఎస్, ఆర్బీఐ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు ఇంకా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని, కానీ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా ఇంకా అనుకున్నంతగా తగ్గట్లేదని వాళ్ళు థింక్ చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ ఓవరాల్ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ 6 బిలో ఉండడం ఆర్బీఐ మీద అంత ప్రెషర్ ఉంచదు. అందుకే ఇండియన్ సిపిఐ డేటాకి ప్రెసెంట్ ఎక్కువ రిలవెన్స్ ఉండట్లేదు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండట్లేదు. వెరాస్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ 2, అరౌండ్ 2 ఉండాలి. ప్రెసెంట్ అక్కడ ఎంత ఉందో తెలుసా? తగ్గింది కూడా రీసెంట్ మంత్స్ లో. అలా తగ్గితేనే 7.1 ఉంది. సో ఎప్పుడు ఆ 7.1 2కి రావాలి? కాబట్టి ఫెడ్ వాళ్ళు ఈ వడ్డీ రేట్లు పెంచడంలో మేము వెనక్కి తగ్గాం. అండ్ క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు, అది కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్. వాటి పరంగా కూడా ఈవెన్ ఎకానమీని హట్ చేస్తూ కూడా ఎకానమీలో ఉన్న మనీని లాగుతూ ఇన్ఫ్లేషన్ ని మేము 2 వరకు తీసుకురావాలని ట్రై చేస్తున్నామని ఫెడ్ వాళ్ళు అంత హాకిష్ గా, ఇది కూడా మాట్లాడతాను హాకిష్ అంటే ఏంటి కూడా, అంత నెగిటివ్ గా మాట్లాడడానికి రీజన్ అది. అలా అనుకుందేమో 2, ఉంటున్నదేమో 7.1, టూ మచ్ కదా. కాబట్టి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాకి ప్రెసెంట్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. బికాస్ ఈ గ్రాఫ్ ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ జూన్ జూలై 2022 వరకు కూడా గ్రాడ్యువల్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. సో ఇంకా ఫెడ్ వాళ్ళకి అర్థమైపోయింది మనం స్ట్రాంగ్ గా మెజర్స్ తీసుకోకపోతే కష్టమని. ఇంకా అంతే, వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇంకా వడ్డీ రేట్లు పెంచడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టాక్ మార్కెట్స్ ఫాలో అవడం స్టార్ట్ అయ్యి, మీరు బాగా గమనించారు, స్టాక్ మార్కెట్స్ ఫాలో అయ్యాయి, మెటల్స్ ఫాలో అయ్యాయి. అక్కడి నుంచి పెద్దగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్ లేదు. సో ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతుంది. దీని మీద ఫెడ్ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి స్టార్ట్ చేశారు. ఇక మేము వెనక్కి తగ్గం, మేము పెంచుతూనే ఉంటామనే స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు అంటే ఇక మనం ప్రాబబుల్లీ ఒకటి మైండ్ లోకి తీసుకురావచ్చు. అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక బిగ్ రిటర్న్స్ ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బికాస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటే ఎకానమీలో ఉన్న మనీ డ్రై అవుతుంది. స్టాక్ మార్కెట్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మనీని వెనక్కి లాగుతారు. ఆ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం నెక్స్ట్. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు అంటే స్టాక్ మార్కెట్స్ కి నెగిటివ్. కానీ స్టాక్ మార్కెట్స్ ని కొంతసేపు పక్కన ఉంచుదాం. అసలు ఇన్ఫ్లేషన్ పెరిగితే సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు ముందుకు వస్తాయి? ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది మంచిదే కదా. ధరలు పెరుగుతూ ఉంటే, కొనేవాళ్ళు దాన్ని కొంటూ ఉంటే కంపెనీలకి మంచి లాభం ఉంటుంది. ప్రజలు కొంటున్నారు కదా, నిత్యావసర సరుకులు ఎలాగైనా వాళ్ళు కొంటారు.
మరి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే ఎందుకు వస్తున్నాయి? ఆర్బీఐ వాళ్ళు, యుఎస్ ఫెడ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ముందుకి? ఫ్రెండ్స్, మనం ప్రతిదీ ఒక ప్రాస్పెక్ట్ లో చూడకూడదు. ఒక మనిషికి 1 lakh పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ అదే కొంతమందికి చాలా పెద్ద అమౌంట్ అవ్వచ్చు, అండ్ ఇంకొంతమందికి అదొక డ్రీమ్ అవ్వచ్చు. సో ఎకానమీలో ఆర్ ఈ వరల్డ్ లో డిఫరెంట్ క్లాస్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ప్రభుత్వాల పని, సెంట్రల్ బ్యాంక్స్ పని కేవలం అల్ట్రా రిచ్ ఆర్ రిచ్, అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని చూసుకోవడమే కాదు, మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ని చూసుకోవడం కూడా వాళ్ళ బాధ్యత. సో వాళ్ళు కొనే వస్తువుల ధరలు అలా అమాంతం పెరిగిపోతుంటే వాళ్ళ జీతాలు కూడా పెరగాలి కదా, కానీ కొన్నిసార్లు అలా జరగదు. ప్రైజులే పెరుగుతూ ఉంటాయి, జీతాలు అలానే ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాడే వస్తువుల సంఖ్యను తగ్గించుకోవాలి, కాంప్రమైజ్ అయ్యి లో స్టాండర్డ్ లివింగ్ కైనా వెళ్ళాలి. అలా ఎంత కాలం ఉండగలరు? కాబట్టి ఎకానమీలో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుందో ప్రజలు ఒక పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. మనం అనుకుంటాం ఎఫ్ఎంసీజీ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ బిస్కెట్స్, చాక్లెట్స్, ఇవి మనం తినే ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మే కంపెనీస్ అన్ని కూడా అల్ట్రా రిచ్ వాళ్ళ మీద ఎక్కువ సంపాదించావు. చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి చూసారా, చిన్న చిన్నవి, ఒక 5 రూపీస్ ప్యాకెట్స్, 1 రూపీ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్, 20 రూపీస్ ప్యాకెట్స్, ఇవే వాళ్ళకి ఎక్కువ మాస్ సేల్స్. రూరల్ ఎకానమీలో అమ్మే ఒక ప్రొడక్ట్స్ ద్వారానే వాళ్ళు ఎక్కువ లాభాలు సంపాదిస్తూ ఉంటారు. సో కాబట్టి రూరల్ ఎకానమీలో కానీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతూ ఉంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగిపోతున్నాయి, ఇదేం కొంటాంలే ఈసారి, ఇంత ప్రొడక్ట్ ఎందుకు, ఈసారి ఇంకొకటి కొందాం, లేదంటే ఇది ఈ నెలొద్దు అనుకుని వదిలేస్తూ వెళ్తే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది అండ్ ఎకానమీలో కూడా గ్రోత్ తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ప్రతి ఒక్కరి జీతాలు కూడా పెరుగుతూ వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంటే ఓకే, కానీ అలా జరగదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫ్లేషనే పెరుగుతుంది, జీతాలు అలానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొన్ని ఉద్యోగాలు తీసేస్తూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఆర్బీఐ వాళ్ళు, సెంట్రల్ బ్యాంక్స్ కానీ వడ్డీ రేట్లు పెంచుతుంటే ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని ఉద్యోగాలు కూడా పోతుంటాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉండడం కారణంగా ప్రజలు ఆ వస్తువును కొనాలంటే ప్రీవియస్ గా కొన్న డబ్బుల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. దీని కారణంగా చాలా మంది వస్తువులు కొనడం మానేస్తుంటారు, ఆర్ కొనే ఒక క్వాంటిటీని తగ్గిస్తుంటారు. అది ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ముందుకొచ్చి ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తారు. ఎలా ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్? బ్రాడ్లీ ఇన్ఫ్లేషన్ ని 2 ways లో మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకటి సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే చర్యలు, మానిటరీ పాలసీ మెజర్స్ ద్వారా చేయొచ్చు. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ తీసుకునే చర్యలు. మోస్ట్లీ ఇండియాలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే చర్యలు. సో ఈ మానిటరీ పాలసీ ద్వారా కానీ, ఫిజికల్ పాలసీ ద్వారా కానీ, ఈ రెండు కూడా ఇన్ఫ్లేషన్ ని తగ్గించాలంటే చేసేది ఒకే ఒకటి, ఎకానమీలో డబ్బులు తగ్గించేయడం. మన ఎకానమీలో డబ్బుల్ని తగ్గించేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైజెస్ కంట్రోల్లోకి వస్తాయి. సరే, గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ని పెంచారనుకోండి, ఎకానమీలో ఉన్న డబ్బులు గవర్నమెంట్ ఖజానాకు వెళ్తుందా? ఆర్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ని తగ్గించేశారనుకోండి, ఈ పథకాలని ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా స్పెండింగ్ అని, పవర్ రిలేటెడ్ గా స్పెండింగ్ అని, స్కీమ్స్ అని, వీటిని తగ్గించేశారనుకోండి, స్పెండింగ్ తగ్గించేశారనుకోండి, అప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన డబ్బులు తగ్గుతుందా? ఆర్ ఏదైనా కొత్త సేవింగ్ స్కీమ్ పెట్టారనుకోండి, ఈ సేవింగ్ స్కీమ్ లో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 years 10 years కి మీకు 9-10% దగ్గరగా వడ్డీ వస్తుంది అన్నారనుకోండి, ఎక్కువ మంది ఎకానమీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారా? ఇలా గవర్నమెంట్ చేస్తుంది. సో గవర్నమెంట్ పక్కన ఉంచుదాం, అది కాదు మన థీమ్. ఇక్కడ మన థీమ్ అంతా కూడా ఆర్బీఐ, యుఎస్ ఫెడరల్ రిజర్వ్. సో వీళ్ళు ఏ కేటగిరీస్ లో వడ్డీలను తగ్గించడానికి చూస్తారు ఇక్కడ మీరు గమనించవచ్చు. వీటిల్లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అండ్ క్వాంటిటేటివ్ ఈజింగ్ లైక్ ఈ బాండ్ పర్చేజెస్. వీటి గురించి ఇది కొంత జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ గురించి మాట్లాడుకుందాం. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఆర్బీఐ వాళ్ళు పెట్టిందనమాట. దీని మీనింగ్ ఏంటంటే బ్యాంక్ కి డిపాజిట్స్ ఆర్ మనీ వస్తూ ఉంటుంది కదా, అలా వస్తున్న ఎంటైర్ మనీలోంచి కొంత పోర్షన్ అంటే ఎంత? ప్రెసెంట్ అయితే 4.5% అంటున్నారు. లెట్స్ సే బ్యాంక్ ఒక 100 రూపీస్ వచ్చింది అనుకోండి, అందులో 4.5 రూపీ తీసి మా దగ్గర మీన్స్ ఆర్బీఐ దగ్గర పెట్టమంటారు. అండ్ దానికి 1 రూపీ కూడా ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్ కి వడ్డీ ఇవ్వరు. ఈ లాజిక్ ని బాగా అర్థం చేసుకోండి. ₹1 బ్యాంక్ కి వడ్డీ రాదు, కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాంక్ కి డిపాజిటర్స్ దగ్గర నుంచి. కానీ డిపాజిటర్స్ కి బ్యాంక్ వాళ్ళు వడ్డీ పే చేయాలి కదా. సో సిఆర్ఆర్ లో భాగంగా బ్యాంక్స్ ఏ డబ్బులు అయితే ఆర్బీఐ దగ్గర పెడుతున్నాయో దాని కారణంగా బ్యాంక్స్ నష్టపోతున్నట్టు. సో సిఆర్ఆర్ ప్రెసెంట్ ఎంత ఉంది? 4.5% ఉంది. మీన్స్ ఎవ్రీ 100 లో 4.5 రూపీ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఇఫ్ ఆర్బీఐ వాళ్ళు సిఆర్ఆర్ ని పెంచుతున్నాం, 4.5 నుంచి 5% చేస్తున్నాం అని చెప్తే, ఇప్పటి వరకు 100 కి 4.5 రూపీ మాత్రమే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో తీసి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది 5% చేస్తున్నాం అంటే ప్రతి 100 కి ఇప్పుడు 5 రూపీస్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. నేను 100 రూపీస్ కి చెప్తున్నాను, కానీ మీకు తెలుసు ఫ్రెండ్స్, బ్యాంక్స్ కి ఎంత పెద్ద మొత్తంలో డిపాజిట్స్ ఆర్ డబ్బులు వెళ్తుంటాయని. ఇది వేల కోట్లలో ఉంటుంది. సో ఏ మాత్రం పర్సెంటేజ్ పెంచినా, 0.25%, 0.5% పెంచినా వేల కోట్లలో డబ్బుల్ని వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, ₹1 వడ్డీ
లేకుండా బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి వస్తుంది. దీని కారణంగా ఏమవుతుంది, బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న మిగిలిన మనీపై ఎక్కువ వడ్డీ సంపాదించాలని చూస్తారు, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపీస్ పై నేను 5% వడ్డీని సంపాదిస్తున్నాను. ఇఫ్ ఆర్బీఐ వాళ్ళు వచ్చి నా 100 రూపీస్ లో 50 రూపీస్ ఖచ్చితంగా మా దగ్గరే పెట్టాలి, మేము 1 రూపీ వడ్డీ ఇవ్వమంటే ఈ మిగిలిన 50 రూపీస్ పై ప్రీవియస్ గా వచ్చే నాకు ప్రాఫిటే రావాలి, అదే రిటర్న్ రావాలి, అదే వడ్డీ రావాలంటే ఈసారి ఇక్కడ ఉన్న డబ్బుల్ని ఇంకా ఎక్కువ వడ్డీకి ఇవ్వాలని చూస్తాను కదా. ఆటోమేటిక్ గా వడ్డీ రేటు పెంచాలని చూస్తాను, వడ్డీ రేటు ఖచ్చితంగా పెంచాలని చూస్తాను. ఇది ఒక బ్యాంక్ కాదు, అన్ని బ్యాంక్స్ కలిపి అప్లై అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచాలనే చూస్తాయి. లేదు ఎకానమీలో అంత వడ్డీ రేట్లు పెంచితే తీసుకోరు, ఇదే వడ్డీ రేట్లు మెయింటైన్ చేద్దాం అనుకున్నాయి అనుకోండి, ఆ లాస్ ని బ్యాంక్స్ భరిస్తున్నట్టు. సో ఎట్ ఎనీ పాయింట్ సిఆర్ఆర్ ఆర్బీఐ వాళ్ళు పెంచుతున్నారంటే అది బిగ్ నెగిటివ్ బ్యాంక్స్ కి. ఎట్ ఎనీ పాయింట్ సిఆర్ఆర్ ని ఆర్బీఐ వాళ్ళు తగ్గిస్తున్నారంటే బ్యాంక్స్ కి బిగ్ పాజిటివ్. బ్యాంక్స్ కే కాదు, ఎంటైర్ స్టాక్ మార్కెట్ కి పాజిటివ్, మెటల్స్, కమోడిటీస్ వీటికి కూడా మనం పాజిటివ్ గానే చూస్తాం, అవి కూడా పాజిటివ్ గానే ఉంటాయి. బికాస్ సిఆర్ఆర్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా బ్యాంక్స్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతారు, ఆర్ వాళ్ళ దగ్గర అంతకు ముందు ఉన్నంత డబ్బులు ఇప్పుడు ఉండదు, ఆర్బీఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఎకానమీలోకి అంత లిక్విడిటీ ఇవ్వలేరు. దీని కారణంగా ఎకానమీలో ఉన్న లిక్విడిటీ తగ్గుతుంది, ఆర్ మనీ తగ్గుతుంది. దాని కారణంగా బయట ప్రైజులు లైక్ ఈ కమోడిటీ ప్రైజులు, మెటల్ ప్రైజులు ఇవన్నీ కూడా తగ్గుతాయి, అండ్ బ్యాంక్స్ కూడా నష్టపోతున్నట్టు. అంతకు ముందు పెడుతున్న దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టండి మా దగ్గర, బట్ నేను వాటిపై 1 రూపీ కూడా ఇంట్రెస్ట్ ఇవ్వమంటే బ్యాంక్స్ నష్టపోతున్నట్టే కదా. కాబట్టి సిఆర్ఆర్ పెరగడం బ్యాంక్స్ కి నెగిటివ్, స్టాక్ మార్కెట్ కి నెగిటివ్, మెటల్స్, కమోడిటీస్ వీటికి కూడా మనం నెగిటివ్ గానే తీసుకోవచ్చు. సిఆర్ఆర్ తగ్గడం ఇంకా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, వీటన్నిటికీ పాజిటివ్. ఎస్ఎల్ఆర్ అంటారు ఇంకొకటి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఇది ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్ ని స్టేబుల్ గా ఉంచడానికి తీసుకుంటున్న చర్య అనమాట. బ్యాంక్ లో చాలా మంది డిపాజిట్స్ వేస్తూ ఉంటారు, మరి అలా వేసిన డిపాజిట్స్ ని బ్యాంక్ టైం టు టైం అందరికి వడ్డీలకి ఇచ్చేస్తున్నాయి అనుకోండి, మరి సడన్ గా డిపాజిటర్స్ అందరూ వచ్చి మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి, మాకు అవసరాలు ఉన్నాయని అడిగితే ఇవ్వడానికి డబ్బులు ఉండాలి కదా. కాబట్టి వచ్చిన డబ్బులు మీకు ఎన్నైతే డబ్బులు వస్తుంటాయో అన్ని వేరే వాళ్ళకి వడ్డీలు ఇచ్చేయకుండా కొంత పోర్షన్ తీసి లిక్విడ్ గా ఉన్న అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయమంటారు. ఏదైతే అది క్యాష్ కానీ, గోల్డ్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. ఇది ఎక్కువే ఉంటుంది. ప్రెసెంట్ ఎస్ఎల్ఆర్ 18% ఉంది. మీన్స్ ఎంతైతే డబ్బులు బ్యాంక్స్ కి వెళ్తాయి అందులో నియర్లీ 18% దగ్గరగా డబ్బుల్ని గోల్డ్ లో కానీ, క్యాష్ లో కానీ, గవర్నమెంట్ బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇఫ్ ఇది కూడా పెంచుతూ ఉంటే అది కూడా బ్యాంక్స్ కి నెగిటివే కదా. సో ఎస్ఎల్ఆర్ ని పెంచుతున్నా ఇందాక అనుకున్న సేమ్ కాన్సెప్ట్ సిఆర్ఆర్ కి ఎలా ఉందో కాన్సెప్ట్ అలానే అప్లై అవుతుంది. ఈ సిఎల్ఆర్ ని, ఎస్ఎల్ఆర్ ని పెంచడం, తగ్గించడం కారణంగా ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ ఇమేజ్ లో గమనించండి. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు సిఆర్ఆర్ ని, ఎస్ఎల్ఆర్ ని పెంచారనుకోండి, బ్యాంక్ దగ్గర తక్కువ డబ్బులు ఉంటుంది. దాని కారణంగా ప్రీవియస్ గా వచ్చిన ప్రాఫిట్సే బ్యాంక్ సంపాదించాలంటే వాళ్ళు ఖచ్చితంగా వడ్డీ రేట్లను పెంచాల్సి ఉంటుంది. పెరిగిన వడ్డీ రేట్లతో అప్పులు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి ఎకానమీలో మనీ తగ్గుతుంది, దాని కారణంగా ప్రైజెస్ తగ్గుతాయి, దాని కారణంగా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఒకవేళ అదే ఇన్ఫ్లేషన్ తక్కువ అయింది, మార్కెట్ లో గ్రోత్ ఎక్కువ ఉండట్లేదు, ఎకానమీలో గ్రోత్ లేదు, ఇన్ఫ్లేషన్ కొంత పెరిగినా పర్లేదు, ఎకానమీని బూస్ట్ చేద్దాం అనుకోని ఆర్బీఐ వాళ్ళు కానీ ఈ సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ ప్రైజెస్ ని కట్ చేశారనుకోండి, బ్యాంక్ అప్పటి వరకు రూపాయి వడ్డీ కూడా రాదు ఆర్బీఐ దగ్గర ఉన్న డబ్బులకి అన్నది బ్యాంక్స్ దగ్గరకు వస్తాయి. ఆ డబ్బుల్ని ఇప్పుడు బ్యాంక్స్ వేరొకరికి వడ్డీ ఇవ్వడం ద్వారా మంచిగా లాభాలు సంపాదిస్తాయి. కాబట్టి ఫస్ట్ బ్యాంక్ స్టాక్స్ పెరుగుతాయి. ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ కట్ చేస్తున్నారంటే అండ్ అంత వచ్చిన డబ్బుల్ని బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తే ఎక్కువ మంది తీసుకోరు కాబట్టి తక్కువ వడ్డీ రేట్లకి ఇవ్వాలని చూస్తుంది. అండ్ వడ్డీ రేట్లు తగ్గాయి కదా అని చెప్పి హోమ్ లోన్స్ తీసుకుందాం, కార్ లోన్స్ తీసుకుందాం, పర్సనల్ లోన్స్ తీసుకుందాం అన్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి ఎకానమీలోకి మనీ డ్రైవ్ అవుతుంది. సో ఇలా మీకు కనిపిస్తున్న ఇమేజ్ ద్వారా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ద్వారా ఎకానమీలో ఉంటున్న లిక్విడిటీని కంట్రోల్ చేస్తూ ఇన్ఫ్లేషన్ తగ్గించడం ఆర్ పెంచడం ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది నేను నేర్చుకుంటున్న టైంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. రెపో రేట్ ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి, వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం ఇక్కడతో చాలు కదా, ఎందుకు ఈ రెండు ఉన్నాయని. అందుకే సింప్లిఫైడ్ గా మీకు ఒక ఇమేజ్ ఉంచుతున్నాను స్క్రీన్ పైన. రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ ని ఇలా సింపుల్ గా అర్థం చేసుకోండి. మనకి డబ్బులు అవసరం అయితే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాం వడ్డీకి కదా. అదే బ్యాంక్ వాళ్ళకి కూడా డబ్బులు అవసరం అయితే ఎస్ బాండ్స్ ద్వారా, ఇతర రూట్స్ ద్వారా రైజ్ చేయడానికి బ్యాంక్ స్కోప్ ఉంటుంది. బట్ బ్యాంక్ ఇంకొక వే కూడా ఉంది. ఆర్బీఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుగా డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంక్ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టి ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బులకి ఎంత వడ్డీ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐకి ఇవ్వాలన్నది రెపో రేట్ చెప్తుంది. సో రెపో రేట్ లో ఆర్బీఐ లెండర్, డబ్బులు ఇస్తున్న వ్యక్తి, బ్యాంక్ బారోవర్, డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి. ప్రెసెంట్ రెపో రేట్ 5.9% ఉంది. మీన్స్ నేను ఒకవేళ బ్యాంక్ అయి మీరు ఆర్బీఐ అయితే నా దగ్గర ఉంటున్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని నేను తాకట్టు మీ దగ్గర పెడుతూ మీ దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బులకి నేను మీకు 5.9% పర్ యానం వడ్డీని చెల్లిస్తాను. బట్ ఇది చెప్పండి, ఒకవేళ మీరు ఆ వడ్డీని పెంచితే
5.9 ఉంది, మీన్స్ మీరు ఆర్బీఐ కదా. యాజ్ అన్ ఆర్బీఐ మీరు ఆ వడ్డీ రేట్ ని పెంచితే 5.9% ని 6.5, 7 చేసేసారు అనుకోండి, ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోను, బికాస్ మీ దగ్గర నుంచి నేను 7% కి వడ్డీ తీసుకొని నేను అది వేరే వాళ్ళకి ఎంత డబ్బులకి ఇవ్వాలి, 8, 9, 10, 12 అంత వడ్డీకి స్కోప్ లేదు, నాకు నేను ఇవ్వడానికి స్కోప్ లేదంటే నేను ఏదర్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అనేది తగ్గించేస్తాను, ఆర్ మీ దగ్గర నేను డబ్బులు తీసుకొని బయట ఎకానమీలో డిమాండ్ ఉందని నాకు అర్థమైతే డబ్బులు తీసుకొని దీనికంటే ఇంకా ఎక్కువ వడ్డీ రేటుకి నేను ఇవ్వడానికి చూస్తాను. 5.9% కి మీరు అప్పుడు నాకు అప్పుగా ఇస్తున్న డబ్బులకి నేను చార్జ్ చేసిన వడ్డీ, బయట పీపుల్ దగ్గర చార్జ్ చేసిన వడ్డీ కంటే యాజ్ ఎ బ్యాంక్ ఇప్పుడు మీరు 7, 8 ప్రీవియస్ గా ఉన్న 5.9 నుంచి పెంచేసి నాకు కానీ డబ్బులు ఇప్పుడు ఎక్కువ వడ్డీకి ఇస్తూ ఉంటే నేను ఇంకా బయట ఎక్కువ వడ్డీ తీసుకొనే లోన్స్ ఇవ్వాలని చూస్తాను. సో ఆర్బీఐ రెపో రేట్ పెంచింది అంటే దాని అర్థం బ్యాంక్స్ ఇప్పుడు ఎక్కువ వడ్డీని ఆర్బీఐ కట్టాలి. సో ప్రీవియస్ గా వచ్చే ప్రాఫిట్స్ ని ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నిస్తే బ్యాంక్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బులు? సో కాబట్టి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ప్రాఫిటబిలిటీని కాపాడుకోవడానికి ప్రజల దగ్గర నుంచి అధికమైన వడ్డీలు చార్జ్ చేస్తారు. అధికమైన వడ్డీలు ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా డబ్బులు తీసుకోరు. ప్రజలు ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు కాన్సెప్ట్ సిమిలర్, ఎకానమీలో లిక్విడిటీ తగ్గుతుంది, ప్రైజులు తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో రెపో రేట్ పెంచడం కారణంగా ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ పై వడ్డీ పెరుగుతుంది. అంత వడ్డీ పెరుగుతున్నప్పుడు బ్యాంక్స్ వాళ్ళు ఇతరులకు ఇచ్చే లోన్స్ పై కూడా వడ్డీని పెంచుతారు కాబట్టి ఎకానమీలో లిక్విడిటీ తగ్గుతుంది. ఆర్ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ దగ్గర అంతకు ముందు తీసుకునే అంత డబ్బులు తీసుకోరు కాబట్టి బ్యాంక్ దగ్గర తక్కువ డబ్బులు ఉండడం కారణంగా కూడా ఎకానమీలో మనీ వెళ్లే స్కోప్ తగ్గుతుంది కాబట్టి అలా కూడా మనకి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఓవరాల్ ఆర్బీఐ వాళ్ళు రెపో రేట్ పెంచారు అని అప్డేట్స్ వస్తున్నాయంటే దాని మీనింగ్ స్టాక్ మార్కెట్స్ కి నెగిటివ్, కమోడిటీస్ కి నెగిటివ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ అన్నిటికీ కూడా నెగిటివ్. బికాస్ అల్టిమేట్ గా ఎకానమీలోకి డబ్బులు తక్కువ వెళ్తుంది, ప్రజల దగ్గర పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? రివర్స్ రెపో రేట్ లో బ్యాంక్స్ తమ దగ్గర ఉంటున్న ఫ్రీ మనీని బ్యాంక్ దగ్గర పార్క్ చేస్తాయి. మనం ఎలా అయితే మన దగ్గర ఉన్న ఫ్రీ మనీని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తామో, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో బ్యాంక్ దగ్గర కూడా ఫ్రీ మనీ ఉంటుంది. అందరికీ లోన్స్ ఇవ్వంగా కూడా చాలా వేల కోట్లలో డబ్బులు ఉన్నాయి. మరి దానిపైన వడ్డీ ఎవరు ఇస్తారు? బ్యాంక్ కి. అది తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పెడుతుంది. ఆర్బీఐ ప్రెసెంట్ ఇస్తున్న రివర్స్ రెపో రేట్ 3.35%. మీరు మా దగ్గర డబ్బులు పార్క్ చేస్తే 3.35% మీకు వడ్డీ ఇస్తామని చెప్తున్నారు. ఇఫ్ ఇది పెంచారనుకోండి, అనుకుందాం 4-5% చేసేసారనుకోండి, దెన్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అని వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీ మనీని ఆ బ్యాంక్ లో ఉంచితే ఏమొస్తుంది? ఆర్బీఐ వాళ్ళు పార్క్ చేస్తే అంత డబ్బులు ఇస్తున్నారు కదా అని బ్యాంక్స్ అన్ని కూడా వాటి దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర పార్క్ చేసేస్తాయి, వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసేస్తాయి. అలా కూడా బ్యాంక్స్ దగ్గర డబ్బులు తగ్గుతుంది, తద్వారా ఎకానమీలో వెళ్ళే డబ్బులు కూడా తగ్గుతుంది. కాబట్టి రివర్స్ రెపో రేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రెపో రేటే. ఈ రెండింటిని పెంచుతూ ఉంటే ఎకానమీకి, స్టాక్ మార్కెట్ కి నెగిటివ్, మెటల్స్ కి కూడా నెగిటివ్. ఈ రెండు కట్ చేస్తుంటే, తగ్గిస్తుంటే స్టాక్ మార్కెట్స్ కి, ఎకానమీకి పాజిటివ్. పర్టికులర్ గా బ్యాంక్స్ రియాక్ట్ అవుతాయి, వీటికి ఇమీడియట్ గా బ్యాంక్స్ రియాక్ట్ అవుతాయి. సో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ కూడా తగ్గిస్తూ ఉంటే పాజిటివ్, పెంచుతూ ఉంటే, హైక్ చేస్తూ ఉంటే నెగిటివ్. అండ్ మీరు సెంట్రల్ బ్యాంక్స్ జరిగే ఈవెంట్స్ లో మీరు ఇది గమనిస్తూ ఉంటారు, హాకిష్ స్టేట్మెంట్స్, డవిష్ స్టేట్మెంట్స్ అని. హాకిష్ అంటే నెగిటివ్, మేము వడ్డీ రేట్లు పెంచాలనుకుంటున్నాం, ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది, ఎలా అయినా సరే అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు పెంచుతాం, ఎలా అయినా ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాం, మేము వెనకడుగు వేయం, ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారనుకోండి, సరేలే ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరిగినట్టే, వీళ్ళేమో ఇంత హాకిష్ గా ఇంత నెగిటివ్ గా చెప్తున్నారు, వడ్డీ రేట్లు పెంచేస్తామని, ఇప్పుడే ఎందుకులే ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బులను కూడా వెనక్కి తీసుకుందాం, ఎంత పెంచుతారేమో వడ్డీ రేట్లని మార్కెట్ లో సెల్ ఆఫ్ వస్తుంది. డవిష్ గా మాట్లాడారనుకోండి, ఇప్పటికే బాగానే కంట్రోల్ అయిపోయింది ఇన్ఫ్లేషన్, ప్రెసెంట్ ఉంటున్న ట్రెండ్ చూస్తే ఇంకా అంత ఎక్కువగా వడ్డీ రేట్లు పెంచాల్సి రాకపోవచ్చు, ఆర్ ఎకానమీ ఇంపాక్ట్ అయిందని తెలిస్తే మేము వడ్డీ రేట్లు తగ్గించేందుకు కూడా వెనకాడం, ఎకానమీ గ్రోత్ ఇంపార్టెంట్, మేము వడ్డీ రేట్లు తగ్గించడానికి కూడా రెడీగానే ఉన్నామని స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఇక అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు వడ్డీ రేట్లు తగ్గించి ఎకానమీలోకి డబ్బులు తీసుకొస్తారేమో, దీంతో మార్కెట్స్ పెరుగుతాయేమో అనుకుని మార్కెట్స్ ర్యాలీ అవుతాయి. సో హాకిష్ అంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మార్కెట్స్ కి పాజిటివ్ కాదు. సో సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచడం, తగ్గించడం చేసిన తర్వాత వాళ్ళు ఇస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ టోన్ ఏంటి, అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు పెంచి స్టాక్ మార్కెట్స్ నెగిటివ్ గా మాట్లాడుతున్నారా, ఆర్ అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడుతున్నారా? నెగిటివ్ గా మాట్లాడితే హాకిష్ స్టేట్మెంట్స్ అంటారు, పాజిటివ్ గా మాట్లాడుతుంటే డవిష్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ వర్డ్స్ మీకు కనిపిస్తున్నా, హాకిష్ అని కనిపిస్తున్నా నెగిటివ్, మొత్తం అన్ని అసెట్ క్లాసెస్ కి నెగిటివ్, డవిష్ అని కనిపిస్తుంటే పాజిటివ్. గోల్డ్ ఒకటి సపరేట్, అది మళ్ళీ మాట్లాడుకుందాం, గోల్డ్ రిలేటెడ్ గా, డాలర్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ కి ఇది నెగిటివ్, ఇంక్లూడింగ్ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ అండ్ ఇతర మెటల్స్, వీటన్నిటికీ కూడా నెగిటివ్ లానే చూడాలి. హాకిష్ అయితే, డవిష్ అయితే పాజిటివ్ లా చూడాలి. సో ఇంత సేపు చెప్పుకుంది ఇప్పుడు మాట్లాడుకునే కాన్సెప్ట్ కోసమే. ఓవరాల్ కంక్లూజన్ కి వద్దాం. ఆర్బీఐ మీటింగ్ జరుగుతుంది, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి ఏవి పెంచుతున్నారన్నా నెగిటివ్, ఇవి ఏవి తగ్గిస్తున్నారన్నా పాజిటివ్. అవుట్కమ్ అయిపోయింది.
ఆర్బీఐ ఆర్ ఫెడ్ అవుట్కమ్ అయిపోయింది, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దాంట్లో అప్కమింగ్ టైమ్స్ లో ఎకానమీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా వాళ్ళు చేసే స్టేట్మెంట్స్, ఎకానమీ గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వడ్డీ రేట్లు అంత పెంపు ఉండకపోవచ్చు, అనుకున్న దగ్గరికి వచ్చేసాం, ఇలాంటి స్టేట్మెంట్స్ డవిష్. పాజిటివ్, ఎకానమీ అంతకుముందు అనుకున్న దానికంటే వీక్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వట్లేదు, దీనికోసం వడ్డీ రేట్లు పెంచడానికి కూడా మేము ఆలోచించాం, అగ్రెసివ్ గా ఉంటాం, అవి హాకిష్. ఇక్కడ ఇంకొకటి ఉంది ఫెడ్ వాళ్ళ రిలేటెడ్ గా, అది కూడా లాస్ట్ ఇయర్ లో ఎక్కువ పాపులర్ అయింది, క్వాంటిటేటివ్ ఈజింగ్. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఇప్పుడు ఎకానమీలోకి ఆర్బీఐ వాళ్ళు లారెల్స్ ఈ ఫెడ్ వాళ్ళు డబ్బుల్ని ఇన్ఫ్యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇందాక అనుకున్న వాటి పరంగా కాకుండా ఇప్పుడు చెప్పే వాటి పరంగా కూడా చేయొచ్చు కదా. లాజిక్ చూడండి ఇది ఎలా ఉంటుందో. ఎకానమీలో ఉంటున్న బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి బ్యాంక్స్ దగ్గర అండ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర, వాటి దగ్గర ఉంటున్న బాండ్స్ ని సెంట్రల్ బ్యాంక్ కొనే ప్రయత్నం చేసింది అనుకోండి, బాండ్ పర్చేజెస్ చేశారనుకోండి ఓపెన్ మార్కెట్ నుంచి, మీన్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఆ బాండ్స్ అన్నిటిని మీరు మాకు ఇవ్వండి, మా దగ్గర ఉంచుకుంటాం, ఇదిగోండి డబ్బులు తీసుకోండి. ఈ బాండ్స్ కి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. సో ఆ మెచ్యూరిటీ వరకు బాండ్స్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంటాయి, డబ్బులు ఎకానమీలో ఉంటుంది. ఆ మెచ్యూరిటీ టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ డబ్బులు సెంట్రల్ బ్యాంక్ దగ్గరకు వస్తుంది, బాండ్స్ ఎలాగో మెచ్యూర్ అయిపోయింటాయి కాబట్టి మళ్ళీ బాండ్స్ ఉండవు, మళ్ళీ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అగైన్ సెంట్రల్ బ్యాంక్స్ బాండ్స్ ని పర్చేస్ చేస్తూ లిక్విడిటీని ఎకానమీలోకి తీసుకొస్తూ మళ్ళీ అగైన్ ఆ బాండ్స్ మెచ్యూర్ అయ్యాక మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ కి మనీ వెళ్తూ ఉంటుంది. ఇలా ఒక సైకిల్ లా వెళ్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ సెంట్రల్ బ్యాంక్స్ ఎకానమీలోకి డబ్బులు ఎక్కువ ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంటే బాండ్ పర్చేజెస్ చేస్తాయి. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బాండ్ మార్కెట్స్ లో బాండ్స్ ని ఓపెన్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పర్చేస్ చేస్తామని చెప్తారు. బాండ్స్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కమ్మేసి లిక్విడిటీ ఎకానమీలోకి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ సెంట్రల్ బ్యాంక్స్ మార్కెట్ లో లిక్విడిటీ తగ్గించాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేస్తున్న బాండ్ పర్చేజెస్, ఈ రోజు 100 రూపాయలకి బాండ్స్ కొంటున్నారంటే ఇంకొక రోజు 80 రూపీస్కే కొంటారు, నెక్స్ట్ 60, నెక్స్ట్ 20, నెక్స్ట్ అలా తగ్గిస్తూ 0, ఇక కొనరు, వాళ్ళు అలా కామ్ గా ఉండిపోతారు. అండ్ అప్పటి వరకు కొన్న బాండ్స్ కూడా మెచ్యూర్ అవుతాయి కదా ఒక టైంకి, అప్పుడు వాళ్ళకి ఎకానమీ నుంచే డబ్బులు వస్తూ ఉంటుంది. అలా స్లోగా వాళ్ళు బాండ్ పర్చేజెస్ ఆపేశారంటే అలా కూడా ఎకానమీలో డబ్బులు తగ్గుతుంది. క్వాంటిటేటివ్ ఈజింగ్ ని కానీ రిస్ట్రిక్ట్ చేయాలని చూసారు సెంట్రల్ బ్యాంక్స్, బాండ్ పర్చేజెస్ ని తగ్గించాలని చూస్తున్నారని అప్డేట్స్ వస్తుంటే కూడా అది మనం నెగిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. బాండ్ పర్చేజెస్ పెంచాలని చూస్తున్నారు, బ్యాలెన్స్ షీట్ ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు, ఈ టర్మ్స్ ని వినిపిస్తుంటే మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ లాజిక్ పర్టికులర్ గా కమోడిటీస్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటేనే, ఆల్రెడీ ఆ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే ప్రైజులు పెరుగుతున్నాయని, మీన్స్ మెటల్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ ఇవన్నీ పెరుగుతున్నాయి ఆల్రెడీ. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే మెటల్స్ పెరుగుతాయా అంటే అది అసలు క్వశ్చన్ కాదు. బికాస్ సో ఎప్పుడు వరకైతే ఇన్ఫ్లేషన్ అలా పెరుగుతూ ఉంటుందో మెటల్ ప్రైజులు కూడా పెరుగుతూ ఉన్నట్లే మనం భావించాలి. మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. కానీ వన్స్ ఫెడ్ వాళ్ళు ఆర్ ఆర్బీఐ వాళ్ళు స్టెప్ ఇన్ అయ్యి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చారా, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు వెంటనే. వాళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా వడ్డీ రేట్లు దారుణంగా పెంచేస్తారని భయపడి ఫస్ట్ మెటల్ ప్రైస్లు పడిపోతాయి, ముందు మెటల్ స్టాక్స్ పడిపోతాయి. ఇక అప్కమింగ్ టైమ్స్ లో ఫెడ్ అండ్ ఆర్బీఐ వాళ్ళ వడ్డీ రేట్లు అలా పెంచుకుంటే వెళ్తే ఎలాగో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే ఏంటి, ఇండైరెక్ట్ గా మెటల్స్ ని, ఈ ఫుడ్ ప్రైజెస్ ని, ఫ్యూయల్ ప్రైజెస్ ని అన్ని కంట్రోల్ చేస్తేనే కదా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. మరి వీటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఎకానమీలోనే డబ్బులు తీసేయాలి. అదే చేస్తారు ఆర్బీఐ వాళ్ళు కానీ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కానీ. సో అలా చేసేస్తుంటే ఇవి పడిపోతాయని ముందుగానే వీటిలో సెల్ ఆఫ్ వచ్చేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతున్నప్పుడు ఫెడ్ వాళ్ళ ఎంట్రీ ఆర్ ఆర్బీఐ వాళ్ళ ఎంట్రీ ఇక్కడ రావచ్చు అని మనకి ఎక్కడైనా అనిపిస్తుంటే దెన్ అక్కడ అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది షార్ట్ టర్మ్ లో. ఇక లాంగ్ టర్మ్ మనం గెస్ట్ చేయలేం, అది ఫెడ్ వాళ్ళు తగ్గిస్తున్న దానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందా అవ్వదా అనేది మనం చెప్పలేం. కానీ వాళ్ళ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి వాళ్ళు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ గా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆరు ఒకసారి చేశారు, ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో కూడా అదే కంటిన్యూ చేస్తారు అనుకుంటే మాత్రం వాటి నుంచి కొంత దూరంగా ఉండడం బెటర్. షార్ట్ టర్మ్ లో బయింగ్ చేయొద్దు అని, బయింగ్ రిలేటెడ్ గా దూరంగా ఉండమంటున్నాను. షార్టింగ్ ఆపర్చునిటీస్ మీకు క్లారిటీ ఉందంటే చేసుకోవచ్చు, కానీ ఎకానమీలో ఉన్న ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఫెడ్ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మాత్రం కమోడిటీస్ కి, ఈక్విటీ మార్కెట్స్ కి అండ్ మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాస్ ఎక్సెప్ట్ గోల్డ్ అండ్ సేఫ్టీ అసెట్స్ లైక్ డాలర్, వీటికి తప్పించి మిగతా అన్నిటికీ కూడా మనం నెగిటివ్ గానే చూడాలి. సరే, కేవలం ఇన్ఫ్లేషన్ నే చూస్తారా ఆర్బీఐ వాళ్ళు కానీ సెంట్రల్ బ్యాంక్స్ కానీ? కేవలం ఇన్ఫ్లేషన్ అయినా ధరలు తగ్గిస్తే సరిపోతుందా? ఎకానమీలో జాబ్స్ ఉండాల్సిన నీడ్ లేదా? ఎకానమీలో కంపెనీస్ బ్రతకాల్సిన నీడ్ లేదా? అవి నాశనం అయిపోతున్నా, జాబ్స్ పోతున్నా, ప్రజలు కొనుక్కునే దానికి సరైన ధరలో వస్తువులు ఉండాలి, అదేనా ప్రామాణికంగా ఉంటుంది? కాదు. ఆర్బీఐ వాళ్ళ పని, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ పని, వీళ్ళిద్దరి పని ఇన్ఫ్లేషన్ ని, ఎకానమీ గ్రోత్ ని రెండింటిని కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచడం. కొన్ని సందర్భాలు
సందర్భాల్లో ఎకానమీ గ్రోత్ కోసం ఇన్ఫ్లేషన్ పెరిగినా పర్లేదులే అనుకుంటారు, ధరలు పెరిగినా పర్లేదు అనుకుంటారు. లైక్ ఈ వైరస్ వచ్చినప్పుడు ఎకానమీ బాగా ఇంపాక్ట్ అయిపోయినప్పుడు బిజినెస్ ని బూస్ట్ చేయడానికి ఇన్ఫ్లేషన్ పెరిగినా పర్లేదు అనుకోని వాళ్ళు లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేశారు కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంతలా పెరిగింది. ఇంతలా పెరిగిన ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఎకానమీ ఇంపాక్ట్ అయినా పర్లేదులే, ఎస్ రెసెషన్ వచ్చినా పర్లేదు, బట్ ఇంత ఇన్ఫ్లేషన్ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ ఇంకొక సైకిల్లో ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది స్టార్టింగ్ లో అనుకున్నట్టు. అలా అనుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం ఎకానమీ కొంచెం రెసెషన్ లోకి వెళ్ళినా పర్లేదు అనుకునే చర్యలు తీసుకుంటారు. బట్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ ని తగ్గించే ప్రయత్నంలో, వడ్డీ రేట్లను పెంచే ప్రయత్నంలో ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, నెగిటివ్ గా ఉంది ఎకానమీ అని సెంట్రల్ బ్యాంక్స్ కి అర్థం అవుతుంటే వాళ్ళు పెంచాల్సిన వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీ రేట్లు పెంచుతారు ఆరు కొన్నిసార్లు ఆగుతారు. సరే ఓకే 1-2 క్వార్టర్స్ కొంచెం వెయిట్ చేద్దాం, సేమ్ వడ్డీ రేట్లని మెయింటైన్ చేద్దాం, తర్వాత ఎకానమీ స్టెబిలైజ్ అయ్యాక కాబట్టి పెంచుదాం అనుకుంటారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వీక్ ఎకనామిక్ డేటా మనం పాజిటివ్ గా చూస్తాం స్టాక్ మార్కెట్స్ కి, మెటల్స్ కి. అదేంటి జీడిపి ఫాలో అవుతుంటే, జాబ్స్ డేటా ఫాలో అవుతుంటే, లైక్ ఎంప్లాయ్మెంట్ డేటా ఫాలో అవుతుంటే, ఐఐపి డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా, హోమ్ సేల్స్ డేటా, ఇవన్నీ నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, జీడిపి, ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్ డేటా ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా, హోమ్ సేల్స్ డేటా, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫెడ్ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు, ఎకానమీ ఇంపాక్ట్ అయినా పర్లేదనే స్టేట్మెంట్ ఇస్తూ మేము వడ్డీ రేట్లు పెంచుతామని చెప్తున్న టైంలో స్ట్రాంగ్ గా వస్తుంటే, పాజిటివ్ గా వస్తుంటే మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. బికాస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది ఆల్రెడీ అండ్ ఫెడ్ వాళ్ళు, ఆర్బీఐ వాళ్ళు ఆల్రెడీ ఎకానమీని కొట్టారు వడ్డీ రేట్లు పెంచి. అలా కొట్టిన తర్వాత కూడా ఎకానమీ బానే ఉందని వాళ్ళకి అర్థమవుతుంటే ఇంకా గట్టిగా కొట్టాలని చూస్తారు వడ్డీ రేట్లు పెంచి. అలా కాకుండా ఫస్ట్ టైం వాళ్ళు అలా కొట్టినప్పుడు వడ్డీ రేట్లు పెంచి ఎకానమీని హర్ట్ చేసినప్పుడు ఎకానమీ హర్ట్ అయింది, ప్రీవియస్ దానికంటే ఈసారి ఎకానమీ కొంత ఇబ్బంది పడుతుందని తెలిస్తే ఈసారి అంతకు ముందు ఉన్నంత ఫోర్స్ తో కాదు, కొంచెం ఫోర్స్ తగ్గించైనా కొట్టాలనుకుంటారు, అట్లీస్ట్ కామ్ గా ఉంటారు. సో ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రక్చర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు గుడ్ ఎకనామిక్ డేటా మార్కెట్ కి, కమోడిటీస్ కి నెగిటివ్. నోట్ చేసుకున్నారా? ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు వీక్ ఎకనామిక్ డేటా, ఎకనామిక్ డేటా అంటే ఇందాక అన్ని చెప్పాను కదా, జీడిపి కానీ, ఎంప్లాయ్మెంట్ డేటా కానీ, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఐఎస్ఎం సర్వీసెస్ డేటా, హోమ్ సేల్స్ డేటా, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వీక్ ఎకనామిక్ డేటా పాజిటివ్. ఇది ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే. ఇన్ఫ్లేషన్ నార్మల్ గా ఉన్నప్పుడు ఆర్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ఎకనామిక్ డేటా. మంచి ఎకానమీ డేటా ఉంటే పాజిటివ్, వీక్ ఎకనామిక్ డేటా ఉంటే నెగిటివ్. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ నార్మల్ గా ఉంది ఆర్ ఇన్ఫ్లేషన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అన్నప్పుడు. కానీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, మంచి ఎకనామిక్ డేటా వస్తుంది, ఎకానమీ అంతా బాగుంది అంటే ఈసారి ఫెడ్ వాళ్ళు ఇంకా ఎక్కువ వడ్డీ రేట్లు పెంచుతారు. ఎకానమీ ఏమి ఇంపాక్ట్ అవ్వట్లేదు, ఇన్ఫ్లేషన్ ఏమి ఎక్కువ ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇంకొంచెం వడ్డీ రేట్లు పెంచితే తప్పే ఉంది. మరి వడ్డీ రేట్లు పెంచితే ఎకానమీలో లిక్విడిటీ తగ్గిపోయి స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి కదా. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది అన్న టైంలో మంచి డేటా ఎకానమీ పరంగా వస్తుంటే మనం నెగిటివ్ గా చూస్తాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్న టైంలో ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ గా డేటా ఉంటే మనం పాజిటివ్ గా చూస్తాం. అది ఎంటైర్ అన్నిటికీ అప్లై అవుతుంది, ఈ గోల్డ్ అండ్ డాలర్ వీటికి తప్పించి. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇప్పటివరకు చెప్పింది ఇంట్రెస్టింగ్ గా ఉందని ఫ్రెండ్. నచ్చిందా? నిజంగా నచ్చుతుంటే లైక్ మీరు ఆల్రెడీ చేసుంటారు, నేను మంచి డేటా మీకు ప్రెజెంట్ చేశాను అనిపిస్తే. బట్ నిజంగా మీకు అంత బాగా నచ్చుతుంటే ఇది తప్పకుండా మీరు నోట్స్ ప్రిపేర్ చేయండి, మీ దగ్గర అది స్టోర్ చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. బికాస్ స్టాక్ మార్కెట్ లో మంత్లీ రిపీటెడ్ గా వచ్చే ఈవెంట్స్. సో తప్పకుండా చూడండి, అర్థం చేసుకోండి, ఇక్కడి నుంచి కూడా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి, రూపీ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుందని వింటూ ఉంటాం కదా. రూపీ స్ట్రాంగ్ అవడం అంటే ఏంటి? ఆన్సర్ ఉండదు మన దగ్గర. రూపీ స్ట్రాంగ్ అవడం అంటే ఏంటి, రూపీ వీక్ అవడం అంటే ఏంటి, ఇలా డైరెక్ట్ గా అడిగినప్పుడు ఉండదు మన దగ్గర. సో రూపీ అగైనెస్ట్ డాలర్ ఏమవుతుంది రీసెంట్ టైమ్స్ లో? వీక్ అవుతుంది. $1 is equal to 70-72 ఉన్నదే కాస్త 80 వరకు వచ్చేసింది కదా. అదేంటి $1 is equal to 80 రూపీస్ అంటే పాజిటివ్ గా కదా చూడాలి మనం, స్ట్రాంగ్ అయినట్టు కదా రూపీ అని అనుకోవద్దు. $1 ఇస్తున్నారు, అంతకు ముందు మనం 70 రూపీస్ ఇచ్చేవాళ్ళం మన రూపీస్ ని, ఇప్పుడు 80 రూపీస్ ఇస్తే కానీ $1 కి ఈక్వల్ అవ్వట్లేదు, అంటే మనం వీక్ అయినట్టు కదా. అర్థమవుతుందా? సో రూపీ పెరిగిపోతూ ఉందంటే స్ట్రాంగ్ అవుతున్నట్టు కాదు, వీక్ అవుతున్నట్టు. సో విత్ రెస్పెక్ట్ టు రూపీ మనం వీక్నెస్ ని, స్ట్రెంగ్త్ ని చూడాలంటే అది ఇంకొక కరెన్సీతోనే చూడాలి. డాలర్ తో కంపేర్ చేసినప్పుడు రూపీ వీక్ అయి ఉండొచ్చు, కానీ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీస్ తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో రూపీ స్ట్రాంగ్ గానే ఉంది. కానీ మన పాయింట్ ఇప్పుడు ఇది కాదు, అసలు ఎలా రూపీ స్ట్రాంగ్ ఆర్ వీక్ అవుతూ ఉంటుందని. ఇది లాజిక్ కొంత అర్థం చేసుకోండి.
మనం ఇక్కడ నుంచి రైస్ ని, షుగర్ ని, పర్టికులర్ గా ఐటీ సర్వీసెస్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఇతర కంట్రీస్ కి. అలా ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి వేరే దేశానికి చేస్తున్నప్పుడు ఆ ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు మనకి డబ్బులు పే చేయాలా? ఆ డబ్బులు దేంట్లో పే చేస్తారు? డాలర్స్ లో పే చేస్తారు. మెజారిటీ ఆఫ్ కరెన్సీ డాలర్స్ లో ఉంటుంది. సో ఇండియాలోకి డాలర్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి, కంపేర్డ్ విత్ డాలర్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియాలోకి డాలర్స్ ఎక్కువగా వస్తుంటే మీన్స్ మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటే. బట్ మనం చేసే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. సో అలా దిగుమతులు ఎక్కువ అవుతూ ఉంటే మనం దేంట్లో పే చేయాలి? మన రూపీస్ లో పే చేయాలి. దేనికి అగైనెస్ట్ గా? డాలర్ కి అగైనెస్ట్ గా. మన దగ్గర ఉన్న రూపీస్ అన్ని కన్వర్ట్ అయ్యి డాలర్స్ గా వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో అక్కడ మన రూపీ వీక్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ పెరుగుతాయో, ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతాయో మన రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ అయితే స్టాక్ మార్కెట్స్ కి ఏంటి? రూపీ వీక్ అయితే ఎకానమీకి ఏంటి? రూపీ వీక్ అయితే కమోడిటీస్ కి ఏంటి? రూపీ వీక్ అవ్వడం విత్ రెస్పెక్ట్ టు కొన్ని స్టాక్స్ కి మంచిదే, లైక్ ఐటీ స్టాక్స్ కి, ఫార్మా స్టాక్స్ కి మంచిదే. బట్ ఓవరాల్ ఎకానమీకి, ఓవరాల్ స్టాక్ మార్కెట్ కి అంత కరెక్ట్ కాదు, అంత మంచిదేం కాదు. బికాస్ ఎందుకు చెప్తాను చూడండి. స్టాక్ మార్కెట్స్ ఓన్లీ మనమే పెట్టుబడులు పెట్టాం. అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, వేరే వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు అందరూ పెట్టుబడులు పెడతారు. సో ఒక డాలర్ కి 70 రూపీస్ వచ్చేది కాస్త ఇప్పుడు 72, 73 అలా ఒక డాలర్ కి ఇప్పుడు ఇంకా ఎక్కువ రూపీస్ వస్తాయంటే మీ దగ్గర ఉన్న డాలర్స్ ని రూపీస్ లోకి ఆ రోజు మారుస్తారా? లేకపోతే పెరగని, ఎంతవరకు పెరుగుతుందో పెరగని, రూపీ ఎంత వీక్ అవుతుందో అవ్వని అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో అనుకుంటారా? రూపీ వీక్ అయిపోతూ ఉంటే, ఇక్కడ వీక్ అయిపోవడం ఇన్ ద సెన్స్ రూపీ పెరుగుతూ ఉండడం. సో $1 ఈక్వల్ టు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 70 రూపీసే వస్తుంది, కానీ చూస్తుంటే 73, 75 అలా వెళ్ళిపోతుంది. రూపీ వీక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కాదు, కాసేపు వెయిట్ చేద్దాం అనుకోరా? స్టాక్ మార్కెట్స్ లోకి ఫండ్స్ రావడం ఆగుతాయి. సెల్లింగ్ చేసే వాళ్ళు సెల్ చేయరా? ఈ రోజే సెల్ చేసి తీసుకెళ్లిపోతే మనకి 70 రూపీస్ నుంచి $1 వస్తుంది. కానీ కొన్ని రోజులు తర్వాత చేస్తే 80 రూపీస్ కి $1 వస్తుంది. మనకి నష్టం అనుకుని సెల్ చేయాలి. సెల్లింగ్ ప్రెషర్ రాదా? సో రూపీ వీక్ అవుతూ ఉండడం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్, పర్టికులర్ సెక్టార్స్ కి పాజిటివ్. బికాస్ ఐటీ, ఫార్మా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసేది డాలర్ టర్మ్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి పాజిటివ్ ఏమో, బట్ మిగిలిన వాళ్ళకి నెగిటివే. బ్యాంక్స్ కి నెగిటివే, బట్ కమోడిటీస్ కి పాజిటివ్. ఎలా చెప్తాను చూడండి. మోస్ట్ ఆఫ్ ద కమోడిటీ ప్రైజెస్ అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రైజెస్ నే మనం ట్రాక్ చేస్తాం. మీన్స్ గోల్డ్ పర్ ఔన్స్ ట్రేడ్ అవుతూ ఉంటుంది డాలర్స్ లో. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ప్రైస్ ఇన్ డాలర్స్ మల్టిప్లైడ్ బై $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అది వేస్తే ఇండియన్ గోల్డ్ ప్రైస్ వస్తుంది. గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ మల్టిప్లైడ్ బై $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అది వేస్తే ఇండియన్ గోల్డ్ ప్రైస్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ గా ఉన్న గోల్డ్ ప్రైస్ పెరిగినా ఇండియాలో ఉన్న గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. 1 రూపీస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్? ఆ రూపీస్ పెరిగినా మీన్స్ ఇండియన్ రూపీ వీక్ అయినా ఇండియన్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఆర్ ఇంటర్నేషనల్ గా ఉన్న గోల్డ్ ప్రైస్ తగ్గినా ఇండియన్ గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఆర్ $1 ఇస్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అది తగ్గినా మీన్స్ రూపీస్ స్ట్రెంత్ అయినా ఇండియన్ గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఇదే మిగతా కరెన్సీస్ కూడా. ఓకేనా? సో కరెన్సీకి కమోడిటీకి ఉన్న రిలేషన్ తెలుసుకున్నారు, కరెన్సీకి ఈక్విటీ మార్కెట్స్ కి ఉన్న రిలేషన్ తెలుసుకున్నారు, అసలు కరెన్సీ ఎలా స్ట్రెంత్ అవుతుంది, కరెన్సీ ఎలా వీక్ అవుతుందనే కాన్సెప్ట్ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఏ రెండు కంట్రీస్ మధ్యలో అయినా ఇష్యూ వచ్చింది, ఆర్ మనం ఎవరి మీదకైనా వార్కి వెళ్ళాం, ఆర్ ఏదైనా 2 కంట్రీస్ వార్కి వెళ్ళే, ఇలా అవుతుంది. అల్టిమేట్ గా ఇంపాక్ట్ అవుతున్న ఆ దాంట్లో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ మెటల్స్ ని ప్రొడక్షన్ చేసే పనిలో ఉన్నాయా, ఆర్ వాటి దగ్గర నుంచి ఆ మెటల్ ప్రొడక్షన్ ఉంటుందా, కన్సంప్షన్ ఉంటుందా, ఇది మనం గమనించాలి ఇప్పుడు కూడా. ఎగ్జాంపుల్, మన ఇండియా నుంచి షుగర్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది అనుకోండి. ఓన్లీ ఇండియా దగ్గర నుంచి ఒక 20-30% వరల్డ్ లో ఉన్న షుగర్ ఎక్స్పోర్ట్స్ మనవే అనుకోండి. ఇండియా చైనా పై వార్ కి వెళ్తే ఆర్ పాకిస్తాన్ పై వార్ కి వెళ్తే షుగర్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి అనుకోండి. షుగర్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రైస్ పెరుగుతుంది. అలా కాకుండా వరల్డ్ లో ఉన్న షుగర్ కన్సంప్షన్ లో తీసుకునే దాంట్లో, దిగుమతులు చేసుకునే దాంట్లో ఇండియానే ఉందనుకోండి టాప్ లో. ఇండియాలో కొన్ని రీజన్స్ వల్ల మనం దిగుమతులు చేసుకోవడం ఆపేస్తే షుగర్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. కాబట్టి జియో పొలిటికల్ టెన్షన్స్ క్రియేట్ అయినప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ దగ్గర ఏదేది ఎక్కువగా ఉంది, వాళ్ళ రిలేటెడ్ గా మెటల్స్ పర్టికులర్ గా కాపర్, జింక్, నికిల్, అల్యూమినియం, స్టీల్, ఐరన్ ఓర్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అని వాళ్ళు ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేసేలా ఉన్నారా, ఇంపోర్ట్ చేసుకుని వాళ్ళే ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారా? ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ లో ఉండి కానీ ఆ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది కొన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా అంటే ప్రైజులు పెరుగుతాయి. ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందంటే ప్రైజులు పెరుగుతాయి. కన్సంప్షన్ ఇంపాక్ట్ అవుతుందంటే ప్రైజులు తగ్గుతాయి. ఇది ప్యూర్లీ కమోడిటీ మార్కెట్స్ కి. సో వాటి కారణంగా స్టాక్స్ ఉంటాయి కదా, కాపర్ రిలేటెడ్ గా హింద్ కాపర్ అని, స్టీల్ రిలేటెడ్ గా టాటా స్టీల్, JSW స్టీల్ అండ్ ఇతర మెటల్ స్టాక్స్ లైక్ హిందాల్కో కానీ, వేదాంత కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, నాల్కో, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ మెటల్ స్టాక్స్. అక్కడ మెటల్స్ రియాక్ట్ అవుతాయి, ఇక్కడ కూడా ఇవి రియాక్ట్ అవుతుంటాయి. బట్ ఓవరాల్ గా బ్రాడ్ ప్రాస్పెక్ట్ లో జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతున్నా, ఆర్ ఒకరిని బ్యాన్ చేస్తున్నా, ఆర్ ఒకరిపై రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నా, ఆర్ వాళ్ళ మధ్యలో ఉంటున్న కాన్ఫ్లిక్ట్ కారణంగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోతున్నా, ఆర్ ఎక్స్పోర్ట్ చేసినా మేము తీసుకోమని చెప్తున్నా, ఇవి ఏవి రీజన్స్ అవుతున్నా, ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందా, కన్సంప్షన్ ఇంపాక్ట్ అవుతుందా? ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంటే
అవుతుంటే ప్రైజ్లు పెరుగుతాయి, కన్సంప్షన్ ఇంపాక్ట్ అవుతుంటే ప్రైజ్లు తగ్గుతాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్ గురించి మాట్లాడుకోవాలి. చైనా వరల్డ్ లోనే మెటల్స్ పరంగా వాళ్ళే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మెటల్ ని. అలాంటి దేశంలో ఒక పాయింట్ లో 2017 ఐ థింక్ కాలుష్యం ఎక్కువ అయిపోతుంది, మనం ఇంత మెటల్ ని ప్రొడ్యూస్ చేసామంటే ఇంకా కాలుష్యం ఇబ్బంది అయిపోతుంది మనకి, అందుకని మెటల్ ప్రొడక్షన్ తగ్గించేయండి అని చెప్పారు. అక్కడితో మెటల్ ప్రైజెస్ దారుణంగా పెరిగాయి. పర్టికులర్ స్టీల్ ప్రైజెస్, కాపర్ ప్రైజెస్ అన్ని కూడా పెరిగాయి. ప్రొడక్షన్ తగ్గించారు, ప్రైజ్లు పెరిగాయి, బాగుంది. కానీ వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు కన్సంప్షన్ కూడా తగ్గింది. వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ అన్ని లాక్డౌన్ లోకి వెళ్ళాయి, కన్సంప్షన్ కూడా తగ్గింది, అప్పుడు మెటల్ ప్రైజెస్ పడ్డాయి. నేను సైకిల్ చెప్తున్నాను సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో మన ఇండియా అండ్ ఇతర నేషన్స్ బానే ఉన్నాయి, బట్ చైనాలో అగైన్ వైరస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ అంటున్నారు. ప్రొడక్షన్ ఏం పెంచలేదు, తగ్గించలేదు, అది అలానే ఉంది. ఇన్ఫాక్ట్ కొంత తగ్గుంటుంది, కానీ దానికంటే ఎక్కువగా లాక్డౌన్ విధించడం వల్ల కన్సంప్షన్ తగ్గిపోయింది, వినియోగం తగ్గిపోయింది, ప్రైజ్లు పడ్డాయి. మళ్ళీ అగైన్ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేస్తున్నారంటే మళ్ళీ మెటల్ ప్రైజెస్ పెరుగుతూ ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ నియర్లీ 2% దూరంలో ఉన్నాయి. సో చైనా రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ వస్తుందంటే ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు, ప్రొడక్షన్ కట్ చేస్తున్నారు, కాలుష్యం తగ్గించాలని చూస్తున్నారు, మెటల్ ప్రైజెస్ పెరుగుతాయి. ప్రొడక్షన్ మీద మాత్రమే ఉంటే కన్సంప్షన్ మీదకి వెళ్తుంది. ఈ వైరస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ అని ఏదో ఒక రీజన్స్ తో కన్సంప్షన్ ఆర్ అక్కడ వినియోగం తగ్గుతుంది. మోస్ట్లీ వైరస్ రిలేటెడ్ గానే లేండి. లాక్డౌన్స్ కానీ ఎకానమీ యాక్టివిటీని ఇంపాక్ట్ చేసే విధంగా ఏదైనా చెప్తున్నారు, ప్రైజ్లు పడతాయి. సో ఏ జియో పొలిటికల్ టెన్షన్ రిలేటెడ్ గా ఇష్యూ వస్తున్నా జస్ట్ మీరు వెతకాల్సింది లెట్స్ సే ఎక్స్ అండ్ వై కంట్రీస్ మధ్యలో ఇష్యూ ఉంటే ఆ ఎక్స్ అనే కంట్రీ రిలేటెడ్ గా మెటల్స్ ఏవేవి ప్రొడక్షన్ లో ఉన్నాయి, ఏవేవి కన్సంప్షన్ లో ఉన్నాయి. సపోజ్ అమెరికా రష్యా ఇష్యూ అయింది, అమెరికా ఇస్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వాట్ మెటల్స్, లార్జెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ వాట్ మెటల్స్, అవి మనం సర్చ్ చేసి తెలుసుకోవాలి. సో ఈ ఇంపాక్ట్ ఇలా అయితే ఏం జరుగుతుంది, వీళ్ళు రష్యా వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ విధిస్తే రష్యా నుంచి అమెరికాకు రావాల్సినవి ఏవేవి మెటల్స్ ఉంటాయి అవి ఏవేవి ఆగిపోతాయి, వాటి ప్రైస్లు పెరుగుతాయి. అర్థమవుతుంది కదా, ప్రొడక్షన్ కన్సంప్షన్ ఏవి ఇంపాక్ట్ అవుతుంది తెలుసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏ మెటల్స్ పెరుగుతాయి, ఏ మెటల్స్ తగ్గుతాయి. ఇప్పుడు అన్సర్టనిటీ అండ్ అదర్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓపీఈసీ ప్లస్ ఇన్వెంటరీ డేటా వీటి గురించి. ఫ్రెండ్స్, సడన్ గా వార్ ఆర్ సడన్ గా ఈ వైరస్ వేవ్ 1 వేవ్ 2 ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనం. ఏదో వచ్చిందని తెలుస్తుంది, సడన్ గా కేసులు పెరిగిపోతాయి అంటారు, లాక్డౌన్, ఇవన్నీ త్వరగా జరిగిపోయే పనులు మనం అర్థం చేసుకునే లోపే ఎకానమీ ఇంపాక్ట్ అయిపోతూ ఉంటది. ఇలా అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి, ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైజులు పడతాయి. స్టాక్స్ కానీ మెటల్స్ కానీ అన్నిటి ప్రైజెస్ గోల్డ్ తప్పించి డాలర్ తప్పించి మోస్ట్లీ అన్ని కూడా కరెక్ట్ అవుతాయి. బికాస్ క్వశ్చన్ మార్క్ ఫస్ట్ అమ్మేస్తారు, సెల్ చేస్తారు అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు. తర్వాత కొంచెం లాజిక్ మనం అప్లై చేయాలి. ఎక్కడ జరుగుతుందా ఈవెంట్, కన్సంప్షన్ ఇంపాక్ట్ అవుతుందా, ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందా, ఆ లాజిక్ ని బట్టి మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని మీటింగ్స్ ఉంటాయి, ఓపీఈసీ ప్లస్, ఇదేంటి రెండు ఒకటే కదా, మళ్ళీ ప్లస్ ఏంటి? ఓపీఈసీ అంటే నియర్లీ 13 కంట్రీస్ దగ్గరగా. ఏ కంట్రీస్ అనుకుంటున్నారు? ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసే కంట్రీస్, ఎక్స్ప్లోర్ చేసే కంట్రీస్. ఈ కేవలం 13 కంట్రీసే గ్లోబల్ గా ఉంటున్న 75% క్రూడ్ ఆయిల్ నిలువల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కేవలం ఈ 13 కంట్రీసే. దాంట్లో రష్యా లేదు, రష్యా గానుంటే ఇంకా మెజారిటీ పోర్షన్ అదే. సో ఈ ఓపీఈసీ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఓపీఈసీ. ఈ 13 కంట్రీస్ కలిసి ఒక ఆర్గనైజేషన్ లో ఏర్పడ్డాయి. వీళ్ళ పని ఏంటో తెలుసా? ఈ 13 కంట్రీస్ కి యాక్చువల్ గా ఎక్కువ డబ్బులు దీని ద్వారానే వస్తుంది. ఈ ముడి చమురు, క్రూడ్ ఆయిల్ అంటారా, దాని ద్వారానే వస్తుంది. సో ఇప్పుడు ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, ఆ దేశాలకి మంచి లాభం, పడిపోతున్నాయి అనుకోండి నష్టం. కాబట్టి అండ్ ఆ ధరలు పెరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువగా సెల్ చేసి క్రూడ్ ఆయిల్ మంచి లాభాలను సంపాదించుకుంటాం, లేదా ఆ ప్రైస్ లో అయినా క్రూడ్ ఆయిల్ స్టేబుల్ అయినా పర్లేదు, కానీ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న నిలువల్ని ఎక్కువగా మార్కెట్ లో అమ్మేద్దాం అనుకున్నప్పుడు, క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సప్లైని పెంచి ప్రైజులను స్టేబుల్ చేయడానికి ఆర్ ఆ టైంలోనే అధికంగా ప్రాఫిట్ సంపాదించుకోవడానికైనా ప్రయత్నిస్తారు. లేదు, క్రూడ్ ఆయిల్ ప్రైజులు పడిపోతూ ఉంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారనుకోండి, క్రూడ్ ఆయిల్ ఇంకా పడిపోతుంది కదా. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ ఫాలో అవుతుంది, ఇంకా ప్రొడక్షన్ ఎక్కువైతే ఇంకా ప్రైస్ ఫాలో అవుతుంది. అలాంటి సందర్భాల్లో అప్పటి వరకు చేస్తున్న ప్రొడక్షన్ ని కట్ చేసి, సప్లైని కట్ చేసి ప్రైస్ ని స్టేబుల్ చేయడానికి కూడా చూస్తారు. కాబట్టి ఓపీఈసీ మీటింగ్ జరుగుతుంది అంటే ప్రొడక్షన్ కట్ చేస్తున్నారా, క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతాయి. ప్రొడక్షన్ పెంచుతున్నారా, ఇంకా ఎక్కువగా తీసుకొస్తాం క్రూడ్ ఆయిల్ ని అంటున్నారా, సప్లై పెంచుతాం అంటున్నారా, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడుతుంది. సో ఓపీఈసీ అంటే 13 కంట్రీస్ అనుకున్నాం, ఇదే 75% కంట్రోల్ చేస్తుంది అనుకున్నాం గ్లోబల్ గా ఉన్న నిలువల్ని, క్రూడ్ ఆయిల్ నిలువల్ని. మిగిలిన కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి కదా, అవి కూడా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి కదా, ఇవి కలిసి ఓపీఈసీ ప్లస్ గా ఫామ్ అయ్యాయి. ఈ రెండు మీటింగ్స్ జరుగుతున్నాయని అప్డేట్స్ వస్తున్నప్పుడు కట్ చేస్తున్నారా సప్లైని పెంచుతున్నారా? కట్ చేస్తుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, సప్లైని పెంచుతుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడుతుంది. డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. డిమాండ్ అలానే ఉంటూ సప్లైని తగ్గించామనుకోండి, ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ అలానే ఉంటూ సప్లైని పెంచామనుకోండి, ప్రైస్ తగ్గుతుంది. సో అలా. అండ్ ఫైనలీ ఇన్వెంటరీ డేటా, అది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా అవుతూ ఉంటే ప్రతి వెనస్డే 8 PM to 9 PM ఇన్ బిట్వీన్ వస్తుంది. మోస్ట్లీ 8 PM నైట్ 8 PM నుంచి అలర్ట్ గా ఉండాలి ప్రతి వారం వెనస్డే. ఓకేనా? సో ఇన్వెంటరీ డేటా అంటే ఏంటి, ఇది సింపుల్ గా అర్థం చేసుకుందాం. మీకు ఒక
ఫ్యాక్టరీ ఉంది. వారం వారం మీ ఫ్యాక్టరీలో రా మెటీరియల్ ఎంత ఉందనేది మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈ వారం మీరు మీ రా మెటీరియల్ అనుకున్న దానికంటే 4 kgs ఎక్కువ ఉందని రిపోర్ట్ వచ్చింది అనుకోండి. ఎస్టిమేట్స్ కంటే మీ రా మెటీరియల్ ఇంకొక 4 kgs ఎక్కువ ఉంటే మీ బిజినెస్ పరంగా అది పాజిటివా నెగిటివా? మీ ఇన్వెంటరీ, మీ రిజర్వ్ అయిన మీ రా మెటీరియల్ అనుకున్న దానికంటే 4 kgs ఎక్కువగా ఉంది. పాజిటివా నెగిటివా? నెగిటివ్. బికాస్ మీ ఇన్వెంటరీ, మీ నిల్వలు అవ్వట్లేదంటే, మీ రా మెటీరియల్ ఖర్చు అవ్వట్లేదంటే దెన్ ఆ రా మెటీరియల్ కి డిమాండ్ తక్కువ ఉంటున్నట్టు. డిమాండ్ తక్కువ ఉందంటే ప్రైజెస్ ఫాలో అవుతాయి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా అనుకున్న దానికంటే ఇన్వెంటరీ ఎక్కువగా ఉంటే దెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజులు డౌన్ అవుతాయి. అనుకున్న దానికంటే ఇన్వెంటరీస్ తక్కువగా రిపోర్ట్ అయితే దెన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్రూడ్ ఆయిల్ కి డిమాండ్ ఎక్కువ ఉన్నట్లు, కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతాయి. అండ్ ఎంటైర్ ఇన్వెంటరీ డేటా విత్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసిన ఇమేజ్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. దీన్ని చూసి కూడా మీరు లాజిక్ ని అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్స్ కి వెళ్ళి తీసుకుంటుంటారా? ఇన్సూరెన్స్ కానీ, డిమాట్ అకౌంట్స్ కానీ, వాటి రిలేటెడ్ గా రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మేం పెడుతున్న వర్క్ నిజంగా మీకు వాల్యూని యాడ్ చేస్తుంది అనుకుంటేనే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.